ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మిథున రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి జన్మకుజుని యొక్క దోషము, వ్యయ గురుని యొక్క దోషము, అలాగే ఈ రాశి వారికి చూస్తే దశమ కేంద్రంలో ఉన్న రాహు కొంత అనుకూలమైనటువంటి గ్రహంగా ఉంటూ చంద్రబలం మాత్రమే వారం ప్రారంభంలోనూ చివరిలోనూ కూడా కనబడుతూ ఉన్నది. ఈ రకంగా చూసుకున్నప్పుడు రాహు చంద్రుల మీద మాత్రమే ఆధారపడి ముందుకు వెళ్ళవలసినటువంటి పరిస్థితి. ఇక్కడ కుజుని యొక్క స్థితి కొంత ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఏ విధంగానూ కొంత జీవన గమనంలో పోటీతత్వంలో వెనక్క పడేటువంటిది, అంటే ఏదైనా పోటీ పరీక్షలు రాస్తూ ఉన్నారో దానిలో ఆశించినటువంటి స్థాయి ఫలితాలు రాకుండా కుజుడు కొంత నిరోధిస్తూ ఉంటారు. అలాగే ఏదైనా ఉద్యోగ విషయంలో కానీ, తోటి ఉద్యోగస్తులతో కానీ, లేదా ఏదైనా వ్యాపారంలో అయితే తోటి వ్యాపారస్తులతో కానీ కొంత వెనకబడి ఉండేటువంటి పరిస్థితులకి ఈ కుజుడు కారణమవుతారు. ముఖ్యంగా వ్యయస్థానంలో ఉన్నటువంటి గురువు ఏకాగ్రతని కలగనివ్వరు. ప్రత్యేకించి ఏదైనా ఒక కాన్సన్ట్రేషన్ చేస్తే ఆ పని అవుతుంది, కానీ కాన్సన్ట్రేషన్ చేయనివ్వరు. ఇలా అనేక రకాలైనటువంటి వ్యాపకాల ద్వారా ఈ మైండ్ స్థిరత్వం లేకుండా ఉండడం, అంటే ఇంట్లో ఉండే సమస్యలో, లేకపోతే ఇతరుల సమస్యలో, లేదా మీకు ప్రత్యేకంగా ఉండేటువంటి సమస్యలో ఏదో ఒకటి దాని గురించి నిరంతరం ఆలోచన చేస్తూ ఉండడం ద్వారా వేటి మీద కూడా శ్రద్ధ పెట్టలేనటువంటి పరిస్థితి. శ్రద్ధ లేకపోతే ఆ పని సవ్యంగా సాగదు. ఇక్కడ వెనకబడుతున్నాం అని మీరు ఆలోచించుకోవడానికి కూడా సమయం తీరిక ఉండదు. మరి ఈ గ్రహస్థితి ఆ రకంగానే ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అందులోనూ నవమ స్థానంలో ఉన్నటువంటి శనేశ్వరుడు రవిగ్రహాల యొక్క కలయిక ఏదైతే ఉన్నదో, విచారే నవమే రవౌ అన్నది శాస్త్రం. అక్కడ కూడా ఏం చెప్తున్నారు, ఎప్పుడు ఏదో ఒక రకమైనటువంటి ఆలోచన, బాడీ ఇక్కడే ఉంటుంది, మైండ్ ఆబ్సెంట్గా ఉంటుంది అనేటువంటి విధానంలో అక్కడ చెప్పడం జరిగింది. అలాగే ఈ వారంలో ప్రత్యేకించి కొంత ఖర్చు కనబడుతూ ఉన్నది. తండ్రి తరఫు బంధువులతోటి విరోధం కనబడుతూ ఉన్నది. తండ్రి గారి ఆరోగ్యంపై కూడా ఇది ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. ఈ రకమైనటువంటి విషయాలు కొంత జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. అలాగే వారం ప్రారంభంలో కొంత మానసిక ప్రశాంతత ఉన్నప్పటికీ వారం మధ్యలో అనగా మంగళ, బుధ, గురువారాల్లో మాట పట్టింపులకి అవకాశం ఉంటుంది. కుభోజనం దేహజాడ్య అన్నారు. అంటే శరీరం కొంత బద్ధకంగా ఉండడం, పనులు వాయిదా వేసుకుంటూ ఉండడం, చేయవలసిన పనిని సకాలంలో చేసేటువంటి శక్తి ఉన్నప్పటికీ కూడా చేయలేకుండా వాయిదా వేసుకుంటూ ఉండడం, ఇదే మాదిరిగా జీవితం ఉంటూ ఉంటుంది. అందువల్ల ఈ రాశివారు వీటన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకుని బద్ధకాన్ని వదిలిపెట్టి ముందుకు సాగాలి. తత్ఫలితంగా పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. కుటుంబ సభ్యులు కూడా కొంత ప్రతికూలంగా ఉన్నారు. ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి. ఈ రాశివారి ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము తెలుపు.